దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఆగస్టు 14 తొలి శ్రావణ శుక్రవారం రోజున వృషభ రాశి వారికి సాయంత్రం 6:30 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? ఆగస్టు 14 తొలి శ్రావణ శుక్రవారం రోజున వృషభ రాశి వారికి సాయంత్రం 6:30 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజుల్లో మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే సాధారణమైన రోజుగా గుర్తించే మనం మాట్లాడుకోవడం లేదు. ఆగస్టు 14వ తేదీ తొలి శ్రావణ శుక్రవారం సాయంత్రం సరిగ్గా 6:30 సమయంలో వృషభ రాశి వారి జీవితంలో చోటు చేసుకోబోయే ఒక ముఖ్యమైన మలుపు గురించి ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారికి ఒక విషయం ముందుగానే గుర్తుపెట్టుకోండి. అయితే మీ జీవితంలో మీరు అనుభవించిన ప్రతి బాధకు ఒక కారణం ఉంటుంది. అలాగే మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యానికి ఒక అర్థం ఉంది. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం వెనుక ఒక పాఠం కూడా ఉంది అని అయితే చెప్పుకోవాలి. అయితే కొన్నిసార్లు మనకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని మనస్సులో ప్రశ్న వస్తుంది. కానీ కాలం సమాధానం చెబుతుందని కొంత సమయం తీసుకోండి. అయితే ఈ సమయంలో ఈ వీడియోలో మనం చెప్పుకునే దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు అనే మాటను అక్షరాల దేవుడి నుంచి వచ్చిన తీర్పుగా కాకుండా ఆధ్యాత్మిక విశ్లేషణతో కర్మకు తగిన ఫలితంగా రావటం, నిలిచిపోయిన విషయాలు ఒక దిశలోకి వెళ్ళటం అనేక భావనలతో తీసుకోండి. అయితే వృషభ రాశి వారు ఆగస్టు 14 మీకు ఒక గుర్తుండిపోయే తేదీగా అయితే అనిపించవచ్చు. అయితే ముఖ్యంగా సాయంత్రం 6:30 సమయంలో మీరు ఒక వార్త వినవచ్చు, ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు, లేదా మీ మనస్సులో చాలా కాలంగా ఉన్న ఒక సందేశానికి సమాధానం కూడా దొరకవచ్చు. అది పెద్ద సంఘటన కావచ్చు, చిన్న సంఘటన కూడా కావచ్చు, కానీ మీ మనస్సుపై మాత్రం దాని ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అయితే చెప్పుకోవాలి. ఎందుకు ఈ శ్రావణ శుక్రవారం ప్రత్యేకం? అయితే శ్రావణ మాసం అనగానే మనకు భక్తి, పూజలు, శివారాధన, అమ్మవారి ఆరాధన గుర్తుకు వస్తాయి. అయితే శుక్రవారం అనగానే మహాలక్ష్మి అనుగ్రహం, కుటుంబ సౌఖ్యం, సంపద, శుభకార్యాలు గుర్తుకు వస్తాయి. అయితే అందుకనే శ్రావణ శుక్రవారం రోజున చాలామంది భక్తితో ఎంతో పవిత్రంగా అయితే భావిస్తారు. అయితే వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఒక ఆత్మ పరిశీలనకు, కొత్త నిర్ణయాలకు, పాత సమస్యలను వదిలిపెట్టడానికి మంచి సందర్భంగా అయితే భావించవచ్చు. మీరు గతంలో చేసిన ఒక పని గురించి పశ్చాత్తాపం ఉండవచ్చు. అయితే ఒక వ్యక్తిని నమ్మి మోసపోయి ఉండవచ్చు. ఎవరైనా మీకు నిజాయితీగా ప్రేమించి ఉండవచ్చు. అయితే కానీ ఆ వ్యక్తి మీ విలువను గుర్తించలేకపోయి ఉండవచ్చు. మీ కుటుంబంలో ఒక సమస్యకు కారణంగా మీరు మానసికంగా బాధపడుతూ ఉండవచ్చు, లేదా ఆర్థికంగా ఒక నిర్ణయం తప్పించుకోలేకుండా ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఒక్కొక్కటిగా మారే దిశకు అయితే వస్తున్నాయని ఈ ఆధ్యాత్మిక కథనం అయితే సూచిస్తుంది అనే చెప్పుకోవాలి. సాయంత్రం 6:30 ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అయితే వృషభ రాశి వారు ఆగస్టు 14 సాయంత్రం 6:30 అనగా సమయానికి ఒక ఆధ్యాత్మిక గుర్తుకు అయితే తీసుకురావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో తప్పనిసరిగా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని చెప్పడం కాదు, కానీ ఆ సమయానికి మీరు ప్రార్థన, ధ్యానం, ఆత్మ పరిశీలనకు ఉపయోగపడవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే సాయంత్రం దీపం వెలిగించటం, మీకు ఇష్టమైన దేవుణ్ణి స్మరించటం, నా జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగాలి, నాకు మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వాలి, నా కుటుంబానికి శాంతి కలగాలి అని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించండి. అయితే పెద్ద పెద్ద ఖర్చులు చేయవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, ఎవరో చెప్పారని తెలియని పూజలు చేయవలసిన అవసరం లేదు. మీ భక్తి నిజాయితీగా ఉంటే చాలు. వృషభ రాశి వారికి పాత సమస్యలకు ముగింపు. అయితే వృషభ రాశి వారికి సాధారణంగా ఒక విషయాన్ని చాలా కాలంగా పట్టుకుని ఉండే స్వభావం కలిగి ఉంటారని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అయితే ఒకసారి ఎవరికైనా మనసు ఇస్తే, ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అది తప్పు అని తెలిసిన కొంతకాలం దానిని వదలకుండా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. ఇక్కడే మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు మొదలవుతుంది. ఇది నా కోసం కాదు అని మీరు ఒక విషయాన్ని అంగీకరించే సమయం కూడా రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, ఒక స్నేహం కావచ్చు,
కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా పట్టుకున్న ఒక ఆలోచన కూడా కావచ్చు. మీరు ఒక తలుపు మూసినట్లు అయినప్పుడు మరొక తలుపు తెరుచుకునే అవకాశం కూడా ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి విషయం. అయితే వృషభ రాశి వారు మీరు మీ గురించి వెనుక మాట్లాడుతూ ఉన్న వ్యక్తులు కూడా అయితే ఉండవచ్చు. అయితే మీ విజయాలను చూసి అసూయపడుతూ ఉండవచ్చు. మీరు ఎదగడానికి కోరుకుంటున్న వారు కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు చేయవలసిన పని వారిపై ప్రతీకారం తీర్చుకోవడం కాదు. మీరు ఎదగడం, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవటం, మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచటం, మీ మనశ్శాంతిని అయితే కాపాడుకోవటం, అదే నిజమైన సమాధానం అని అయితే గుర్తుంచుకోండి. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు అనే భావన కూడా ఇక్కడ ఇలానే చూడాలి. మీరు ఎవరికీ హాని చేయకుండా మీ మార్గంలో ముందుకు సాగితే కాలమే చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే డబ్బు విషయంలో కూడా మార్పు. అయితే వృషభ రాశి వారు ఆర్థిక విషయంలో ఈ కాలంలో ముఖ్యంగా అయితే కనిపించవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఒక చెల్లింపు ఆలస్యంగా వచ్చి ఉంటే దానిని గురించి కదలికలు కూడా రావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక అవకాశం గురించి సమాచారం రావచ్చు. వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడవచ్చు. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఆధ్యాత్మికంగా నమ్మకంతో పాటు ఆర్థిక నిర్ణయాల్లో వివేకం కూడా అవసరం అనే చెప్పుకోవాలి. ఎవరైనా త్వరగా డబ్బు రెట్టింపు చేయొచ్చు అని అంటే నమ్మకండి. ఎవరైనా ఈ పూజ చేస్తే డబ్బు వెంటనే వచ్చేస్తుంది అంటే జాగ్రత్త. ఎవరైనా మీ భయాన్ని ఉపయోగించుకుని డబ్బు అడిగితే వెంటనే అయితే ఇవ్వకండి. శ్రావణ శుక్రవారం అంటే ఆశీర్వాదం కోసం ప్రార్థించే రోజుగా అయితే గుర్తుంచుకోండి. భయంతో నిర్ణయాలు తీసుకునే రోజు కాదు అని కూడా గుర్తుంచుకోవచ్చు. అయితే కుటుంబంలో ఒక ముఖ్యమైన విషయం. అయితే వృషభ రాశి కుటుంబంలో చాలా ముఖ్యమైన విషయం అనే చెప్పుకోవాలి. అయితే కుటుంబంలో ఒక వ్యక్తితో కొంతకాలంగా మాటలు తగ్గిపోయి ఉండవచ్చు. చిన్న విషయానికి పెద్దవయ్యే ఉండవచ్చు. వారు మీపై కోపంగా ఉండవచ్చు, లేదా మీరు ఎవరిపైన కోపంగా ఉండవచ్చు. ఆగస్టు 14 ఒక సంబంధాన్ని సరిచేసుకునే అవకాశం కూడా ఉపయోగించుకోవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అయితే ఒక్కసారి మాట్లాడండి, ఏమైంది అని అడగండి. మీరు తప్పు చేసి ఉంటే క్షమాపణ చెప్పండి. వాళ్ళు తప్పు చేసి ఉంటే వెంటనే గొడవకు దిగకుండా సమయం అయితే ఇవ్వండి. ఎందుకు అంటే కుటుంబంలో గెలవాల్సింది వాదనలు కాదు, మనస్సు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వివాహ విషయానికి వస్తే వృషభ రాశి యువతి యువకులకు ఈ కాలంలో ఒక పాత పరిచయం మరలా గుర్తుకు రావచ్చు. ఎప్పుడో మాట్లాడని వ్యక్తి నుంచి సందేశం కూడా రావచ్చు, లేదా మీరు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి గురించి ఆలోచనలు రావచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఉంది. అయితే పాత వ్యక్తి తిరిగి వచ్చిన వెంటనే పాత సంబంధానికి వెళ్ళకండి. ముందుగా ఆ వ్యక్తి మారాడా, అతని ఉద్దేశం ఏమిటి, మీపై గౌరవం ఉందా, మీ భవిష్యత్తు కలిసి నిర్ణయించే ఆలోచన ఉందా అన్నది ఆలోచించండి. అయితే కానీ నిర్ణయాల్లో మాత్రం వివేకం కూడా అవసరం అని అయితే గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు వృషభ రాశి వారికి దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, ఆగస్టు 14 తొలి శ్రావణ శుక్రవారం రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:30 ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.